మన ఇంట్లో పిల్లలు ఏదైనా పని చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు అని అడిగితే మాత్రం సమాధానంగా మా అమ్మమ్మ చెప్పిందనో, మా అమ్మ చెప్పిందనో అంటూ ఉంటారు. మరి ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలు, ఆంక్షల వల్ల మన సాంప్రదాయాలపైన నేటి యువతకు ఆసక్తి తగ్గుతుందని చెప్పవచ్చు. మరి అటువంటి సందేహాలన్నిటికీ చెక్ పెడుతూ లాజిక్తో కూడినటువంటి సమాధానాలను తెలుసుకోవడానికే మా ఈ ధర్మ సందేహాలు పాడ్కాస్ట్. మరి ఈ సందేహాలన్నిటినీ మనకి సమాధానం ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు శ్రీ వైదిక పురోహితరత్న శ్రీనాథ్ స్వామి గారు. నమస్తే శ్రీనాథ్ స్వామి. నమస్కారం అమ్మ. మరి ధర్మ సందేహాలు కార్యక్రమంలో భాగంగా శ్రీనాథ్ స్వామి ఫస్ట్ ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఎందుకు? మనకు ఉత్తరం వైపుకి తలపెట్టి పట్టుకోకూడదు అనడానికి ముఖ్య కారణము భూమికి ఆకర్షణ శక్తి అనేది ఎక్కువ. అయస్కాంత శక్తి, ఆకర్షణ శక్తి అని అంటారు. మన రక్తం కణాలలో ఉన్నటువంటిది ఏమంటారు, ఐరన్ లాగా చెప్తారు. వాటిది ఏదైతే ఉందో ఆ ఆకర్షణ శక్తి వలన మనము అలా పడుకుంటే మనకు ఆ శక్తి అనేది గ్రహించి తలనొప్పి కానీ లేకపోతే అన్య ఇతర ఆలోచన శక్తి కానీ మన పైన ఏదో వచ్చి పైన కూర్చున్నది, పైన మనకి ఇబ్బంది కలుగుతున్నది అనేటటువంటిది కానీ ఇవన్నీ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మనము మామూలుగా తూర్పు వైపుకు కానీ లేదా దక్షిణ వైపుకు కానీ పశ్చిమం వైపుకు కానీ తల చేసి పడుకుంటే మనకు శుభసూచకం అని చెప్పచ్చు. అటువంటివన్నీ లేకుండా మనము పూర్వం నుంచి చెప్తున్నటువంటి సాంప్రదాయాల పద్ధతులలో ఇది కూడా ఒకటి కాబట్టి దాన్ని పాటిస్తే మంచి ఫలితం ఉంటుందని చెప్పచ్చు. మరి గుడికి వెళ్ళినప్పుడు గుడిలో గంట కొడుతూ ఉంటాం కదా స్వామి, ఈ గంట ఎందుకు కొడతాం? ఘంటానాదం అంటే దాంట్లో చెప్పడం జరుగుతుందమ్మా. ఏంది? ఆగమార్థంతు దేవాన గమనార్థంతు రాక్షసం కుర్యాద్ ఘంటారం భక్త్య దేవతాహ్వాన లాంఛనం. అంటే మనకు ఘంటానాదం ఒక్కసారి గంట కొడితేనంట, దేవాలయంలోకి రాగానే గంట కొడితేనంట మన దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ దూరమై, అంటే మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు ఏకాగ్రతమై భక్తుడికి భగవంతుడి మధ్య ఏకాగ్రతను ఏర్పరిచి ఆ స్వామిని మనము చేరే విధంగా చేసేటటువంటిదే ఈ గంట. కాబట్టి అలా ఘంటానాదము 3 సార్లు చేయడం వల్ల ఆ స్వామివారిని మనము దర్శించే సమయంలో మన ఏకాగ్రత అనేది పెరిగి ఆ స్వామివారిపైనే నిమగ్నమై ఆ స్వామివారిని దర్శిస్తే ఆ స్వామివారు కూడా మనను తాను ఇచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని మనకు శీఘ్రంగా లభిస్తుందని చెప్పచ్చు. మరి గుడిలో కొబ్బరికాయ కొడుతుంటాం కదా స్వామి, ఈ కొబ్బరికాయ కొట్టడం వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటి? కొబ్బరికాయ మనము దేవాలయంలో మనం ఎటువంటి పండు పలహారాలు నైవేద్యాలు ఏవి చేసినా కానీ వాటన్నిటికంటే కూడా ఉత్తమమైన ఫలితం లభించేది నారికేల ఫలం. నారికేలం అంటే కొబ్బరికాయ. కొబ్బరికాయ అనేది మానవుడి యొక్క శరీరం యొక్క ఆకృతిగా చెప్పుకోవచ్చు. ఆ కొబ్బరికాయకు ఉన్నటువంటి పీచు ఏదైతే ఉంటుందో అది మానవుని యొక్క వ్యర్థ గుణాలని చెప్పవచ్చు. ఆ టెంకాయ గట్టిగా ఉన్నటువంటిది అది ఏదైతే ఉందో మానవుని యొక్క శరీర ఆకృతి. అందులో ఉన్నటువంటి కొబ్బరి తెల్లదనం ఏదైతే ఉందో అది మానవుని యొక్క మనస్సు. అలాగే అందులో ఉన్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి మానవి యొక్క ఆత్మగా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఆ స్వామివారికి మనము సమర్పించే సమయంలో మన భక్తి శ్రద్ధ ఇవన్నీ కూడా ఏకాగ్రతమై ఆ స్వామివారికి పూర్ణ ఫలముగా మనకి ఏ పండు ఏ ఫలమైనా కానీ సరే వాటికి ఏదో ఒక రకమైనది ఉంటుంది. ఇందులో నారికేలం లోపల ఏముందో మనకు తెలియదు. అందుకనే ఆ నారికేలానికి కూడా మనం కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా అక్కడ మనకు 3 సుడులు కనిపిస్తాయి. అవి కనిపించే విధంగా ఆ కొబ్బరికాయ పీచును అనేది తీసి మామూలుగా కొద్దిగా ఉంచి కొబ్బరికాయ కొట్టి ఆ స్వామివారికి నైవేద్యం పెట్టాలని చెప్తారు. సాయం సంధ్యా సమయంలో ఇల్లు ఓడవకూడదు అంటారు కదా, సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఓడవకూడదు అంటారు. ఎందుకు? మనము సూర్యుడు ఉదయించే సమయంలో ఉదయించక ముందే ఇల్లుని వాకిలిని ఊడ్చుకొని మనము ఇంట్లో దీపారాధన, తులసి చెట్టు మొక్క దగ్గర దీపారాధన చేయాలని. అలాగే సాయం సంధ్యా సమయంలో కూడా మనకు ఏదైతే ముందుగా చంద్రుడు ఉదయించకంటే ముందే సూర్యుడు అస్తమించకంటే ముందే
మనం ఏం చేయాలంటే ఇల్లు వాకిలి ఎంత వెలుతురు ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనేటట్టుగా సామెత. ఇల్లు అంతా కూడా ఊడ్చేసుకొని శుభ్రం చేసుకొని మనము పెట్టుకుని ఆ స్వామి మళ్ళీ అలాగే ఇంట్లో దీపారాధన, తులసి మొక్క దగ్గర దీపారాధన సంధ్యా సమయంలో చేసుకుంటే శుభకరము. కానీ పూర్వములో చీకటిగా ఉండేది కాబట్టి కరెంటు ఉండేది కాదు కాబట్టి ఏదైనా మన విలువైన వస్తువులు కింద పడిపోతే దొరకవు అని చెప్పేసి అంటారు కాబట్టి ఊడ్చేస్తే దొరికిపోదు. ఆ విధంగా కూడా చెప్పుకుంటారు. కానీ ముఖ్యంగానైతే ఇల్లు వెలుతురు ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనేది ఏదైతే ఉందో అది ఉత్తమమైనదమ్మా. కాబట్టి మనము సూర్యోదయాత్కి పూర్వమే ఒకసారి మనం ఇల్లు శుభ్రం చేసుకొని మన దైవారాధన ఎలా చేసుకుంటామో సూర్యాస్తమయానికంటే ముందే అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకొని మనం తర్వాత దైవారాధన చేసుకోవాలమ్మా సంధ్యా సమయంలో. మరి శ్రీనాథ్ స్వామి గడప మీద కూర్చోకూడదు అంటారు, ఎందుకు? మనము గడపను మనం ఏమిటిగా పూజిస్తామమ్మా? లక్ష్మీ స్వరూపంగా గౌరీమాతగా పూజిస్తాం. అందుకనే మనం దాన్ని ఏం చేస్తామమ్మా, అక్కడ గడపకు మొత్తం పసుపు పెట్టేసి మంచిగా ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టేసి పూలను పెడతాము. ఇలా అన్నిటినీ మనము ఆ అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా నిజంగా చెప్పాలి అంటే పూర్వపు ఆచార వ్యవహారాలు పాటించే వారందరూ కూడా ఇప్పటికీ కూడా రోజు ఖచ్చితంగా గడపను పూజిస్తారు. వారి ఇంట్లో నివేదన పూజా కార్యక్రమానికంటే ముందు గడపను పూజిస్తారు ఖచ్చితంగా. ఎందుకు? లక్ష్మీదేవిగా భావిస్తారు, గౌరీమాతగా భావిస్తారు కాబట్టి. అలాగే మనకు గడప దగ్గరకి ఏదైతే మన ఇంట్లోకి ప్రవేశించడానికి ముందుగా ఉండేటటువంటిది గడప. మరి అలాంటి సమయంలో మనం అక్కడ ఎదురుగా కూర్చోవడం కానీ, దాన్ని మనం గడప పైన కూర్చోవడం కానీ లేదా ఎదురుగా కూర్చోవడం కానీ వెళ్ళే వారికి పోయే వారికి దారిలో అవుతాము అనేది ఒక రీజన్. ఇంకొకటి ఏంటంటే మనము చేసేటటువంటిది ఏదైతే గడపకు పసుపు రుద్దుతామో అది పసుపు అనేది ఒక యాంటీబయాటిక్ కాబట్టి క్రిమి కీటకాలన్నీ కూడా మనకి ఇంట్లోకి రాకుండా. పూర్వంలో ఇంకా ఏం చేసేవాళ్ళంటే ఈ పసుపుతో పాటు ఇంటి ముందు మనకు జాజుతో అలికేవారు. ఎర్రగా జాజు ఉంటుందమ్మా, ఆ జాజుతో కూడా అలికేవారు. ఇవన్నీ కూడా పూర్వం నుంచి మనకు అవి ఏవైతే ఉన్నాయో అవి ఆచార వ్యవహారాలు పూర్వం నుంచి వచ్చినటువంటివన్నీ కూడా మనకు ముఖ్యంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే అవన్నీ పాటిస్తే ఒక రకంగా దైవారాధన దేవుడికి దగ్గరగా ఉండడమే కాకుండా వాటిలో ఒక మంచి రీజన్ ఏంటంటే వాళ్ళకు ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు కూడా దాగి ఉంటాయి అని చెప్పొచ్చు. అందుకనే యాంటీబయాటిక్ గా పసుపు పెడతాము గడప, కానీ అలాగే మన గడప అనేది లక్ష్మీ మాత కాబట్టి తొక్కకూడదు, కూర్చోకూడదు, అలాగే ఎదురుగా వెళ్తూ వచ్చే వాళ్ళకి అడ్డుగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆ యొక్క పూజను చేస్తాను. స్వామి, ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు నల్ల పిల్ల ఎదురొచ్చినా కానీ లేక ఎవరన్నా తుమ్మినా కానీ కొంచెం సేపు ఆగి కూర్చుని వెళ్ళమని అంటూ ఉంటారు కదా, ఎందుకు? మనము ఏదైనా కానీ మనము ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం ఎక్కడికైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు మనము మంచి ఒక పాజిటివ్ ఎనర్జీతో ఏదైనా కార్యక్రమం విజయం కావాలనే ఉద్దేశంతో వెళ్తాం. అలాంటప్పుడు ఎవరైనా తుమ్మినా, ఆ పిల్లి కానీ ఎదురు వచ్చినా అవి ఏమవుతాయంటే మనకు నెగిటివ్ థాట్స్ అనేటివి క్రియేట్. ఒకసారి మనిషి తుమ్మాడు అనుకోండి, అబ్బా తుమ్మాడా అని చెప్పేసి మన ఆలోచనంతా కూడా దానిపైకి వెళ్ళిపోతుంది. మన ఏకాగ్రత అనేది కోల్పోతాం. ఒకటి ఈ పిల్లి రావడం కానీ వీటిని ఏవైతే ఉన్నాయో మనకు పూర్వం నుంచి కూడా పిల్లి అని అంటే ఒక నెగిటివ్ థాట్ కిందకి తీసుకొచ్చేసారు. మనకు పిల్లి అనగానే ఒక పిల్లి అడ్డొచ్చిందంటే మనకు కార్యక్రమం జరగదు అని చెప్పేసి. ఎందుకంటే పూర్వంలో ఆ అడవి పిల్లిళ్ళు ఉండేవి, అవి పిల్లిలు తిరుగుతా ఉన్నాయంటే వాటి వెనకాల పెద్ద మృగాలు ఏవో వస్తున్నాయని, కానీ దానివల్ల మానవులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో అప్పుడు ఎదురుగా వచ్చినప్పుడు వద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పేవారు. మరి ఇప్పుడు అలాంటిది లేదు. కానీ ఒకటి ఏంటంటే ఆ పిల్లి ఎదురు వచ్చిందంటే మనం ఆలోచన ఏం చేసుకోవాలంటే ముందుగా వచ్చేటటువంటిది ఏదో పెద్దది ఉన్నది, మనం జాగ్రత్తగా వ్యవహరించుకొని జాగ్రత్తగా ఆలోచించుకొని మనం పని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ యొక్క మాటను చెప్తారని. స్వామి, చావు ఇంటికి వెళ్ళొచ్చాక స్నానం చేయాలని, లేదంటే కనీసం స్నానం చేయడానికి వీలు కానప్పుడు కాళ్ళైనా కడుక్కుని ఇంట్లోకి రావాలి అంటారు, ఎందుకు? మనము చావు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదైతే ఉందమ్మా అక్కడ
మనకు క్రిమి కీటకాలు ఒక మానవుడు శరీరం ఏదైతే అందులో నుంచి ఆత్మ వెళ్ళిపోతుందో ఆ శరీరంలో క్రిమి కీటకాలు అనేటివి ఎక్కువగా వచ్చేస్తాయి. మరి అలాంటి క్రిమి కీటకాలే రావడమే కాకుండా అక్కడ నెగిటివ్ ఎనర్జీస్ కూడా వస్తాయి. మరి అలాంటివన్నీ కూడా మనతో పాటు మన ఇంటికి రాకూడదు అని అంటే ఖచ్చితంగా అక్కడనే మీకు పూర్వం నుంచి కూడా ఒకటి చెప్పేవాళ్ళు ఏంటి, ఖచ్చితంగా ప్రతి ఒక్క శ్మశాన వాటిక దగ్గర నీళ్లు ఉంటాయి. అక్కడనే కాళ్ళు కడుక్కొని రావాలి. ఇంటికి రాగానే ఖచ్చితంగా ఇంటి బయటే స్నానం చేసుకొని ఇంట్లోకి వెళ్ళాలి. కాళ్ళు కడుక్కుంటే సరిపోతుంది కాదమ్మా, ఖచ్చితంగా స్నానం చేయాల్సిందే. అలా చేస్తేనే మనకు అలాంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా అంటే దుష్ట శక్తులు కూడా మన వెంబడి రావు. అలాగే మనకు ఆరోగ్యంగా ఉండడానికి ఆ క్రిమి కీటకాలు కూడా మన వెంబడి రాకుండా మనం అక్కడ స్నానం చేసుకుంటే అవన్నీ వెళ్ళిపోయి మనము శుభ్రంగా ఇంట్లోకి వెళ్ళి దైవ ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంత తిలకం పెట్టుకోవడం, దేవుడి ఆరాధన చేసుకోవడం, ఆ స్వామివారిని ఆ టైంలో మనము దండం పెట్టుకోవడం వల్ల మనకు రాత్రి కూడా పడుకునేటప్పుడు అలాంటిది దృష్టి ఏవైతే ఉన్నాయో మనకు భయభ్రాంతి చెందకుండా ఉంటామని చెప్పొచ్చు. స్వామి, మంగళ శుక్రవారాల్లో క్షవరం చేయించుకోకూడదు అంటారు, ఎందుకు? మంగళవారం శుక్రవారాన్ని మనకు చాలా మంది అంటారు ఏంటి, లక్ష్మీ వారాలుగా. మనకు గురువారం కూడా లక్ష్మీ వారం. కాబట్టి పూర్వంలో మనకి ఏంటంటే ఆ కొన్ని రోజులలో మనం ఏదైతే ఖాళీగా ఉంటామో ఆ రోజులలో మనము క్షౌరం అనేది చేసుకోవాలనేది ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి స్థితిలో మనకి ఏ సమయంలో ఖాళీగా ఉంటామో తెలియదు. కాబట్టి ఆ సమయానుకూలతను బట్టి వెళ్ళి క్షౌరం చేయించుకుంటున్నాం. కానీ అందులో మనకు ఆదివారం చేయిస్తామంటారు, ఆదివారం ప్రత్యేకంగా చేయిస్తామంటారు. ఆదివారం చేయిస్తే మరి సూర్య భగవానుడికి అది నప్పదు అని అంటారు. ఈ విధంగా ఒక్కొక్కరి ఆలోచన విధానం అనేది ఒక్కొక్క రాగం ఉంటుంది. కాబట్టి ఆ కొన్ని నియమాలు పాటించి తిథి వార నక్షత్రాలను కొన్ని చూసుకొని, అంటే అష్టమి, అమావాస్య, నవమి ఇలాంటివి తిథులు, అలాగే కొన్ని నక్షత్రాల పరంగా కొన్ని నక్షత్రాలు ఇవి చూసుకొని చేసుకుంటే బాగుంటుంది అనేది ఉద్దేశం అమ్మా. స్వామి, పిల్లలకి దిష్టి తగిలితే ఉప్పుతో దిష్టి ఎందుకు తీస్తారు? అంటే ఈ ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీకి ఏదైనా సంబంధం ఉందా? ఉప్పే కాదమ్మా, కల్లుప్పు అని చెప్పేసి కల్లుప్పుతో మనము దిష్టి అనేది తీస్తాం. కల్లుప్పుతో దిష్టిని తీసి దాన్ని మనకు తొక్కుడులో కానీ లేదా ఎవరు ఏమంటారు నడవని చోట పడేయడము, అలాగే నీళ్ళల్లో వేసేయడము, ఇలా చేయడం వల్ల మానవుని ఆ ఉప్పు అనేది మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేసి దాంట్లో ఏదైతే ఉప్పులో ఆ కల్లుప్పులో ఏవైతే క్రిములు కీటకాలు మానవునికి చేరినటువంటి ఏవి ఉన్నా కానీ ఆ తేమను తీసేసుకొని అది మనను దూరం చేస్తుంది. అంటే ఆ తేమను తీసుకొని ఆ నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. అందుకనే ఆ ఉప్పుతో నెగిటివ్ ఎనర్జీ దూరం చేయడానికి దిష్టిని తీయడానికి వాడతారని చెప్పి. మరి సాయంత్రం వేళ నిద్రపోతే దరిద్రం పడుతుంది అని అంటుంటారు పెద్దవాళ్ళందరూ. అంటే అది అసలైన కారణం ఏమిటి దానికి? మనం చేసేటటువంటి మానవుడు ప్రతి ఒక్కరు కూడా చేసేటటువంటి తప్పులలో ఇదొకటి. సంధ్యా సమయంలో భోజనం చేయడం కానీ నిద్రించడం కానీ చేయకూడదు. అలాంటి సమయాలలో మనము రాత్రి నిద్రించే సమయం ఏంటమ్మా 9-10 గంటలు. కానీ అదే సంధ్యా సమయంలో నిద్రించామనుకోండి మనం చేసుకునేటటువంటి పనులన్నీ ఆగిపోతాయి. మానవుడు ఆ సమయంలో నిద్రించడం వల్ల బద్ధకస్తుడు అవుతాడు. తర్వాత తాను చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా వెనకబడిపోతాయి. భోజనం ఆ సమయంలో చేయడం వల్ల కూడా మనము తిన్నటువంటి ఆహార పదార్థం అనేది జీర్ణింపబడదు. కాబట్టి ఇవన్నిటికీ కారణాల వల్ల ఆ సంధ్యా సమయంలో అలా చేయడం వలన వారికి ఎక్కువ శాతము వారు చేసుకునేటటువంటి పనులకు ఆటంకాలు వస్తాయని చెప్పేసి దరిద్రం పడుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. స్వామి, చిన్నపిల్లలకి చెవులు కుట్టిస్తూ ఉంటారు కదా, సో ఈ చెవులు ఎందుకు కుట్టిస్తారు? మనకు చెవులు కుట్టడం వల్ల ఆడవారికి కానీ మగవారికి కానీ చెవులు కుట్టడం వల్ల వారికి ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అలాగే ఆ నరాలన్నీ కూడా ఉత్తేజమై వారికి కంటి చూపు మెరుగవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే వారు చేసేటటువంటి ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేటివి ఉన్నా కానీ ఆ చెవులు కుట్టించడం వల్ల అవి కూడా దూరం అవుతాయని పూర్వము
ఆ ఆచారాన్ని వ్యవహరిస్తూ వస్తున్నారని చెప్పొచ్చు. స్వామి, ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు సంవత్సరం పాటు ఇంట్లో దీపారాధన చేయకూడదంటారు, ఎందుకు? ఆ, సంవత్సరం పాటు ఇంట్లో దీపారాధన చేయకూడదు అనేది ఎక్కడ చెల్లేదమ్మా. ఉమ్, మనకు ఇంట్లో ఎవరైనా మరణించారంటే సంవత్సరం పాటు దేవుడికి ఆరాధనలు చేయొద్దు, అలాగే దేవుడికి నైవేద్యాలు పెట్టొద్దు, ఇలాంటివి శాస్త్రంలో ఎక్కడ చెప్పింది లేదమ్మా. మనకు ఇంట్లో కానీ మన బంధుత్వంలో కానీ ఎవ్వరు మరణించినా మనము ఆ 11 రోజులు 11 మనకు రోజులు, ఖచ్చితంగా 13 రోజులు, 11 రోజులు, 13 రోజులు, 16 రోజులు అంతవరకు ఏదైతే దీపం ఇంట్లో వెలిగించలేదనుకోండమ్మా, లక్ష్మీదేవి కాకుండా అలక్ష్మి వచ్చి కూర్చుంటుంది. అలాంటప్పుడు మనకి అప్పుడే అంటారు ఏంటి, ఇంట్లో అన్నాల తమ్ముళ్ళ మధ్యలో గొడవలు అవుతా ఉన్నాయి, బంధుత్వంలో ఒకరికొకరికి పడట్లేదు, అలాగే మిత్రులు కూడా నన్ను చేరదీయట్లేదు, అలాగే మనకు ఏది చెయ్యాలన్న కార్యక్రమాలు అవ్వట్లేదు, ఇలాంటివన్నీ వస్తాయమ్మ. ఎప్పుడైతే ఆ లక్ష్మి వచ్చి ఇంట్లో కూర్చుంటుందో మనకన్నీ కూడా కష్టాలే వస్తాయి. కాబట్టి ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేయాలి. మనము పూర్వం ఎందుకు చెప్పారంటే దానికి ఒక కారణం ఉందమ్మా. ఏంటి, దీపారాధన చేయకూడదు అని చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే అంగులో ఆర్భాటాలు, అంటే మనం బర్త్డే లంచ్ చేసుకుంటాం, అలాంటివి చేయకూడదు. ఫంక్షన్స్ కని వెళ్తూ ఉంటాం, అలాంటివి వెళ్ళదు. ఇప్పుడున్న కాలంలో రెస్టారెంట్లని వెళ్తున్నారు, అలాంటివి వెళ్ళకండి. ఎందుకంటే ఇంట్లో ఒక వ్యక్తి లేడు, బాధతో మనము ఇలాంటివన్నీ చేయకూడదు. కానీ అలాంటివన్నీ చేస్తున్నారు, దేవుడికి పూజ మాత్రం వద్దు అని అంటారు. దేవుడికి పూజ చేయకూడదు అనేది ఎక్కడ లేదమ్మా. దేవుడికి పూజ ఖచ్చితంగా చేయాలి. నైవేద్యం ఖచ్చితంగా ఏదో చక్కెరనో లేకపోతే వాళ్ళకి తోచిన ధూపము దీపము నైవేద్యం ఖచ్చితంగా చేయాలి. కానీ అవి కాకుండా వారు ఏది పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్ళడము కానీ ఇలాంటివి కొన్ని చేయకూడదమ్మా. అంతేకాని ఇవి చేయకూడదు అని చెప్పేసి ప్రత్యేకంగా అర్చనలు చేయించుకోవడము, అభిషేకాలు చేయించుకోవడం అలాంటివి చేయకూడదు. అంతేగాని మిగతా నిత్యము ధూపము దీపము నైవేద్యం అయితే ఇంట్లో దీపము లేని ఇల్లు ఉండకూడదు. ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. స్వామి, మరి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం కదా, చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా లేదా? మా నవగ్రహాలను మనము దేవుడిగా భావించి మనము ప్రదక్షిణ చేస్తాం. మనము ఒక్కొక్క గ్రహము మన మానవుని పైన ప్రభావితం చేయబడి ఉంటాయి. వారి ఆధారంగానే మన జీవనాధారం అనేది మన నడుస్తుంది. మరి అలాంటప్పుడు వారిని దైవంగా పూజించి, అందులో చూడండి అమ్మా, మనకు చెప్పుకుంటాం ఏంది, బుధుడు వచ్చేసి మంచి బుద్ధికి కారకుడు, రవి వచ్చేసి ఆయన నిత్యము సూర్యుడు ఉదయించాలి అని అంటే ఆయన మన జీవితము నడవాలి అంటే ఆయన కావాలి. చంద్రుడు వచ్చేసి మనస్సు కారకుడు. మనస్సు మనకు ప్రతి ఒక్క ఏది కావాలన్నా మన మనస్సు ఎంత స్పీడ్గా ఉంటుందంటే అంత స్పీడ్గా ఉంటుంది. మరి అలాంటి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క దానికి కారకుడు. మరి వారిని అందరినీ మనం భక్తి శ్రద్ధలతో మనకున్న దోషాలన్నీ తొలగిపోవాలని, మనకు వారి అనుగ్రహము ఉండాలని మనం అన్ని భక్తితో పూజిస్తాం. మరి అలాంటివన్నీ వారికి మంచి జరగాలి, వారి నుంచి మనకు మంచి రావాలని కోరుకున్నప్పుడు మనము కాళ్ళు కడుక్కుంటే ఏం లాభం? వారు ఆశీర్వాదాన్ని ఇచ్చారు, కాళ్ళు కడుక్కున్నా వెళ్ళిపోయింది. ఓకే, కడుక్కోకూడదమ్మా. ఖచ్చితంగా వారికి ప్రదక్షిణ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు. స్వామి, ఇంట్లో దేవుడు పటాలు కానీ దేవుడు విగ్రహాలు కానీ భిన్నమైనప్పుడు వాటిని ఏం చేయాలి? మనకు ఎక్కువగా అధిక శాతం మీకు ఎక్కడ కనిపిస్తాయమ్మా భిన్నమైనవి, అలాగే పూజించినటువంటివి అన్నీ ఎక్కడ కనిపిస్తాయమ్మా మీకు? దేవాలయాల్లో లేదా నీటిలలో లేదా పెంట కుప్పలలో కనిపిస్తాయి, తీసుకొచ్చి అక్కడ పడేసిపోతారు. కానీ అది చాలా చాలా దోషకరం. ఎంత దోషం అంటే, మీరు ఇన్ని రోజుల పాటు ఆ స్వామివారిని పూజించి దాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడనో పెంట కుప్పలనో లేకపోతే చెట్టు దగ్గరనో ఏదో దేవాలయంలో పెట్టేశారనుకోండి, ఆ దోషాలన్నీ కూడా మన పైన కూర్చుంటాయేమో. అప్పుడు మనం పూజ చేసిన పుణ్యమేరకు పక్కన పోని, కానీ మనకు దానివల్ల దోషం అధికం అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే, ఆ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. ఫోటో ఫ్రేమ్ అంటే ఏందమ్మా, గ్లాస్ వెనకాల అట్ట ముక్క, మధ్యలో పేపర్. ఆ పేపర్ అనేది తీసేసుకోవాలి. ఆ ఫోటో ఫ్రేమ్ అంతా కూడా పెద్ద ముక్కలో వేసేయాలి, తప్పులేదు. మనం ఏదైతే పేపర్ ఉందో ఆ దేవుడిది పటం ఏదైతే ఉందో అది మనం తీసి పెట్టుకోవచ్చు, నష్టం లేదు.
అలాగే విగ్రహాలు ఏవైతే ఉన్నాయి, భిన్నమైన విగ్రహాలు ఉన్నాయి, అవి మీరు నీటిలో వేసేసేయండి, పారే నీటిలో వేయాలి. ఓకే. అవి కూడా పారే నీటిలో వేయాలి. అంతేగాని ఈ ఫోటోలు పగిలిపోయినాయన్నీ, అద్దాలు పగిలినవన్నీ తీసుకొని వెళ్ళి నీళ్ళలో వేసారు అనుకోండి, మానవులు ఎవరైనా దిగిన వారికి గుచ్చుకుంటాయి, లేదా అందులో ఉండేటటువంటి జీవరాశులకు కూడా ఇబ్బందే కదమ్మా. కాబట్టి అలాంటివి చేయకూడదు. ఖచ్చితంగా వాటికి దోషాలతో పాటు మనకి ఏవైతే పుణ్యము మనకు రాకున్నా పర్వాలేదు, కానీ ఆ దోషం వచ్చే పనులు, ఒకరికి ఇబ్బంది కలిగేటటువంటి పనులు మాత్రం చేయకూడదు. ఇవన్నీ తీసుకొని వెళ్ళి దేవాలయంలో పెట్టేసి వచ్చేస్తారమ్మా. అంటే దేవాలయంలో పెట్టేసి వస్తే ఆ పంతులు గారు ఆయన నిత్యము చేసే దేవతార్చన చేయాలా, లేకపోతే ఈ ఫోటోలను పూజించాలమ్మా? అలా కాదు కదమ్మా. కాబట్టి ఖచ్చితంగా వాటిని ఏం చేయాలంటే వాటి ఫ్రేమ్లో నుంచి మంచిగా ఆ పేపర్ తీసేసి ఆ ఫ్రేమ్ని పడేస్తే సరిపోతుంది. కొన్ని ఫ్రేమ్ లేనటువంటి ఫ్రేమ్లు ఏవైతే ఉంటాయో 90% అన్ని గ్లాస్తోనే ఉంటాయి. కాబట్టి అలా పేపర్ తీసి పెట్టుకొని పడేసుకుంటే సరిపోతుంది. స్వామి, మరి ఇంట్లో గోర్లు కట్ చేసుకునేటప్పుడు ఇంట్లో కట్ చేసుకోవచ్చా? లేదు, సాయంత్రం టైంలో కట్ చేసినప్పుడు ఈ టైంలో కట్ చేయొద్దు అంటూ ఉంటారు. అలాగే శుక్రవారం అనగానే మంగళవారం, శుక్రవారం అస్సలు గోర్లు కట్ చేయొద్దు అంటూ ఉంటారు. అయితే మనకు ఈ గోర్లు అనేటివి వేళ్ళల్లో ఆఖరిలో ఎవరైతే ఉన్నారంటే లక్ష్మీదేవిని నివసిస్తుంది అని చెప్తారు. ఓకే. కాబట్టి ఈ స్థానంలో లక్ష్మీదేవిని, ఆ గోర్లను మనము సాయం సంధ్యా సమయం అనేది లక్ష్మీదేవి వచ్చేటటువంటి సమయం, మనం తీసేసి వాటిని బయట పడేయకూడదు ఆ సమయంలో. అలాంటిది అలాగే ఇంట్లో చేయకూడదు. ఇంట్లో ఏదైతే ఉన్నదో వీటిని తీసేసి మనము బయటనే, ఇంటి బయట చేసి వదిలేసేయాలి. అంతేగాని ఇంట్లో చేసి ఇంట్లో నుంచి తీసుకెళ్ళి బయట పడేయాలి. అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఆ యొక్క గోర్లు అనేది మనకు సాయం సంధ్యా సమయంలో కానీ, మంగళవారాలు, శుక్రవారాలు కానీ తీయకూడదు అని చెప్పేసి చెప్తారు. ఓకే. మరి విన్నారు కదా, మన ధర్మ సందేహాలన్నిటికీ శ్రీనాథ్ స్వామి చక్కగా సమాధానం ఇచ్చారు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను సుజాత.